ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంపై వస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని ఆ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతం కోసం విస్తృత పరిశోధనల ద్వారా జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న వేళ కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ సైఫాబాద్ కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనివర్సిటీ పలు విభాగాల అధిపతులతో కలిసి ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం సహకరించిన ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, మల్లు రవిపై బురద జల్లడం తగదన్నారు. గతంలో వీసీగా ఉన్న వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల యూనివర్సిటీకి నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ పరిశోధనలు మరింత విస్తృతం చేసేందుకు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కేంద్రం వద్ద తమ దస్త్రం ఉందన్నారు. ఆ నిధుల మంజూరీ కోసం ఎంపీలు నిస్వార్థంగా కృషి చేస్తున్నారని వీసీ జానయ్య పేర్కొన్నారు. కొన్ని రోజుల ముందు పదవి అయిపోతుందనగా పదవి కాలం లక్షల రూపాయలు అనధికారికంగా అక్రమంగా యూనివర్సిటీ అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నారు. సో ఇన్ని అక్రమాలన్నీ చేసినా మేము సైలెంట్గా ఉండి విశ్వవిద్యాలయాన్ని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది మేము చదువుకున్న విశ్వవిద్యాలయం కొన్ని వేల మందికి జీవితాలు అందించింది, లక్షలాది మంది రైతాంగానికి సహకరించిన విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాలి నిబద్ధతతోని 14 ఏళ్ళు యూనివర్సిటీలో ఒక డీను డైరెక్టర్ని రిక్రూట్మెంట్ చేయలే, వన్ మ్యాన్ షో లాగా నడిచింది. మేమేదో కష్టపడి ముందుకు తీసుకెళ్తుంటే యూనివర్సిటీని డిఫేమ్ చేయాలని కొంతమంది శక్తులు దురుద్దేశంతో ఈ విధంగా మా యూనివర్సిటీ మీద, గౌరవప్రదమైన ఎంపీల మీద, మా యూనివర్సిటీకి సహకరించిన ఎంపీల మీద అది కూడా ఈ విధంగా బురద చల్లటం చాలా దురదృష్టకరం.